హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐఎమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము మన ఎమోషనల్స్ కి మన ఫుడ్ హ్యాబిట్స్ కి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడదాం. సో జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ టు ఈవినింగ్ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మన ఎమోషన్ ద్వారా రన్ అవుతాయి అనమాట. సో దాని కనెక్షన్ ఏంటి, దానివల్ల మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. ఎస్. సో లెట్స్ అండర్స్టాండ్ ద రిలేషన్ బేసిక్ గా మన ఎమోషన్స్ కి మన ఈటింగ్ హ్యాబిట్స్ కి. ఈ సైకిల్ ఎలా బ్రేక్ చేయాలి, వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వి ఈట్ ఫీలింగ్స్ నాట్ జస్ట్ ఫుడ్. సో జనరల్ గా మన ఫీలింగ్స్ ని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతాయి అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్ట్రెస్ ఉంది అనుకోండి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ గురి అవుతారో మీ బ్రెయిన్ లో డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. అది స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. ఈ డోపమిన్ రిలీజ్ అయినప్పుడు మనం కంఫర్టింగ్ ఫుడ్స్ తింటాం అనమాట. సో స్ట్రెస్ వల్ల మనం కంఫర్టింగ్ ఫుడ్స్ తింటాం అనేది ఒక కనెక్షన్. సెకండ్ థింగ్ ఏంటి, బోర్డమ్. సో ఎప్పుడైతే మనకి బోర్ కొట్టిందో, లేదంటే జనరల్ గా వర్క్ ఎప్పుడు లేదో, వీ వాంట్ టు ఎంటర్టైన్ అవర్ సెల్ఫ్. సో ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు కాబట్టి ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలని వీ కైండ్ ఆఫ్ ఆర్డర్ సంథింగ్ అండ్ గో అవుట్ అండ్ ఈట్ సంథింగ్. సో అది నరిష్మెంట్ కోసం కాకుండా బోర్డమ్ కి రిలేట్ అయిన ఫుడ్ హ్యాబిట్ అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి సాడ్నెస్ సింప్లిఫైస్ కంఫర్ట్ అడ్జస్ట్. సో ఎమోషనల్ హంగర్ అనేది ఎప్పుడైనా సరే స్టమక్ లో ఆరిజిన్ అవ్వదు అనమాట, బ్రెయిన్ లో ఆరిజిన్ అవుతుంది. నేను చెప్పినట్టు స్ట్రెస్ అవ్వచ్చు, బోటం అవ్వచ్చు, ఇవన్నీ బ్రెయిన్ లో ఆరిజిన్ అయినాయి, స్టమక్ లో కాదు. రియల్ హంగర్ అనేది స్టమక్ నుంచి ఎమర్జ్ అవుతుంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద కనెక్షన్ అనమాట, బేసిక్ కనెక్షన్. అండ్ దీని సైకిల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ప్లెజర్ రష్ వస్తుంది. సో కొన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. అది మన సాడ్నెస్ వల్ల అవ్వచ్చు, హ్యాపీనెస్ వల్ల అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డోపమిన్ అవ్వచ్చు, సెరటోనిన్ అవ్వచ్చు. ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ బూస్ట్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో మనకి ఎనర్జీ బూస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ వి ఈట్ సంథింగ్ స్వీట్ ఆర్ సంథింగ్ షుగరీ. సో అలా తిన్నప్పుడు మనకి ఒక ఎనర్జీ బూస్ట్ వస్తుంది కదా. ఎప్పుడైతే ఎనర్జీ బూస్ట్ వస్తుందో ఇమీడియట్ గా అది క్రాష్ అయిపోతుంది అనమాట. సో ఎనర్జీ సస్టైన్ అవ్వదు. సో ఎప్పుడైతే అది క్రాష్ అయిపోద్దో మళ్ళీ మనం తింటాము. సో అదొక విషయస్ సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం తింటామో ఆబ్వియస్లీ దానికి నెక్స్ట్ వచ్చిన ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లోటింగ్ అవ్వచ్చు, అంటే బాడీలో ఇండైజెషన్ అవ్వడము, లేదంటే అబ్బా అనవసరంగా తిన్నాము, యూనో మనకి అంటే కైండ్ ఆఫ్ ఒక రిగ్రెట్ లాగా అవ్వచ్చు, లేదంటే నెగిటివ్ సెల్ఫ్ టాక్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో కంఫర్టింగ్ ఫుడ్స్ అనేవి ఎప్పుడైనా టెంపరీ హైస్ మాత్రమే ఇస్తాయి, పర్మనెంట్ ఎనర్జీ సస్టైన్ అనేది ఉండదు అనమాట. అండ్ ఈ కంఫర్టింగ్ ఫుడ్స్ తినడానికి మన ఎమోషన్ అనేది ఒక రీజన్. దీని తర్వాత ఏమైంది, ఆబ్వియస్లీ హెల్త్ కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ డిసీజెస్ అవ్వచ్చు, ఇప్పుడు హార్ట్ డిసీజ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం అన్హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల వచ్చినవి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, కార్టిసాల్ డిస్రప్షన్, ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్స్, మన బాడీలో ఉన్న వైటల్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ స్ట్రగుల్. సో ఓవర్ వెయిట్ అవ్వడం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ జంక్ ఫుడ్ ఈటింగ్. అండ్ ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ లాగా జరుగుతాయి. నేను చెప్పినట్టు స్ట్రెస్ స్ట్రెస్ వచ్చినప్పుడు తింటాము, తిన్నప్పుడు మళ్ళీ గిల్ట్ ఫామ్ అయింది, గిల్ట్ వచ్చినప్పుడు మళ్ళీ స్ట్రెస్ వస్తుంది, మళ్ళీ స్ట్రెస్ వస్తే మళ్ళీ తింటాము. సో ఇట్స్ విషయస్ సైకిల్ అనమాట. ఓకే. సో దీని నుంచి బ్రేక్ అవ్వాలి అంటే సింపుల్ గా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా ఒక ట్రిగర్ అయినప్పుడు, అది హంగర్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ హంగర్ అయినవచ్చు, అది నిజంగా హంగరా, ఆ పర్టికులర్ ఎమోషన్స్ లో నుంచి వచ్చిన హంగర్ అనేది వీ నీడ్ టు బి అవేర్ అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటి, అలా వచ్చినప్పుడు ఒక 10 minutes ఆగండి. ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోకుండా ఒక 10 minutes ఆగి, స్టిల్ మీకు ఆకలి వేస్తుందంటే యూ కెన్ గో ఫార్వర్డ్. బట్ ఒక 10 minutes ఆగినప్పుడు మీకు ఏదైతే ఆ ఎమోషన్ ఉందో అది జనరల్ గా తగ్గే అవకాశం ఉంటుంది, మీకు రియల్ హంగర్ లేదా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అండ్ బిల్డ్ నాన్ న్యూ ప్యాటర్న్స్. సో రివార్డ్ నాన్ ఫుడ్ కోపింగ్ స్ట్రాటజీస్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే మీరు ఒక 1 week ఛాలెంజ్ పెట్టుకోండి. 1 week లో నేను జంక్ తినకపోతే 8th డే నేను నేను ఏదో ఒకటి నాకు ఇష్టం వచ్చింది తింటాను. అట్లా ఒక 1 week మీరు మీకు నచ్చిన అంటే షుగరీ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినకపోతే నాకు నేను ఈ అవార్డు ఇచ్చుకుంటా. మేబీ నాకు నేను ఒక షర్ట్ కొనుక్కుంటాను, నాకు నేను ఒక మేబీ సంథింగ్ వాట్ ఎవర్ యూ లైక్ టు డూ. సో అలా ఒక నాన్ ఫుడ్ కోపింగ్ స్ట్రాటజీస్ అనేవి మనకి మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆబ్వియస్లీ దెర్ ఆర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు మీకు ఎమోషన్ హై అయినప్పుడు ఫుడ్ ఈస్ నాట్ ద ద ఓన్లీ సొల్యూషన్ రైట్ దేర్. సో మీరు వాకింగ్ వెళ్ళొచ్చు, మేబీ జర్నలింగ్ చేయండి, మీకు వచ్చిన థాట్స్ ని పేపర్ మీద పెట్టండి, లేదంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేయండి, ఒక మూవీకి వెళ్ళండి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్టర్నేటివ్స్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, అట్లీస్ట్ కొంచెమైనా మనం ఎమోషనల్ ఈటింగ్ నుంచి బయటకు వస్తాం. ఎప్పుడైతే బయటకు వస్తామో ఆటోమేటిక్ గా మనకి అన్హెల్దీ క్రానిక్ డిసీజెస్ లైక్ ఒబెసిటీ, డయాబెటీస్, పీసీఓడి, ఇప్పుడు మనం ప్రతి ఇంట్లో చూస్తున్న ఈ పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ
పర్సనల్ ఛాలెంజెస్, పర్సనల్ ఇష్యూస్ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉండి మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఫైండ్ మై నెంబర్ బిలో. సో ఆ నెంబర్కి యూ కెన్ మెసేజ్ అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ 1-on-1. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్. థ్యాంక్ యూ.